పాత నిబంధనలోని భక్తులకు దేవుని దర్శనం చాలా భయంకరంగా ఉండేది. వారికి దేవుని దర్శనము మండుచున్న అగ్నిలో, కారు మేఘంలో, గాఢాంధకారంలో, తుఫానులో, భూరధ్వనిలో కలిగేది. మోషే కూడా దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున అతను అంటున్నాడు, నేను మిక్కిలి భయపడి వణుకుతున్నానని. కానీ క్రొత్త నిబంధనలో అయితే మనం యేసునద్దకు చాలా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాం. ఇక్కడ దేవుని దర్శనం అందరికీ అందుబాటులో ఉంది. విశ్వాసం ద్వారా క్రీస్తు మన హృదయాల్లో నివసిస్తున్నారు. విశ్వాసం ద్వారా మనం ఆయన సమీపించగలుగుతున్నాం. పాత నిబంధనలో దేవుని దర్శనం అంత భయంకరంగా ఉండడానికి కారణం ఏంటో మనందరికీ తెలుసు. అప్పటికి ఇంకా వారెవరూ దేవుని నీతిని నెరవేర్చలేకపోయారు. క్రీస్తు యొక్క రక్తం ఇంకా చిందించబడలేదు. అందుకే మానవునికి దేవునికి చాలా దూరం ఏర్పడింది. అయితే ఒక విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడు అంగీకరించే అర్పణతో దేవుని సన్నిధికి వచ్చిన హేబేలు తన క్రియలు మంచివైనందున సహోదరుని చేత చంపబడినప్పుడు హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడుతూ ఉంది. ఏమని మొరపెడుతూ ఉందంటే పగ తీర్చుకోవడానికి మొరపెట్టింది. ఆ కాలంలో అక్కడ ఇంకా క్షమాపణ లేదు గనుక అతని రక్తము పగ తీర్చుకోవడానికి మొరపెట్టింది. ఈ విషయాన్ని కయీను శపించబట్టాన్ని చూసి మనకు అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము నేడు ఇంకా మనందరి పాపక్షమాపణ కోసం మొరపెడుతూ ఉంది. అందుకనే పలుకబడింది, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము అని. నిజంగా క్రీస్తు యొక్క రక్తము చేత మనమందరము క్షమించబడుతూ ఉన్నాం. కనికరించబడి సమయోచితమైన సహాయం కోసం మన ప్రభువుని సమీపించగలుగుతున్నాం. ఇప్పుడు ఆయనే స్వయంగా వచ్చి మనలో నివసించడానికి ఇష్టపడి మనల్ని తనతో కూడా సమాధానపరుచుకున్నారు. ఆయన మనకు చాలా సమీపంగా ఉన్న కాలం ఇది. ఆయనను చేర్చుకోకుండా మన హృదయాలలో కాలయాపన చేస్తే తర్వాత ఆశాభంగం అవుతుంది. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశము దొరకలేదు అని రాయబడింది దేవుని వాక్యంలో. కాబట్టి ఆయన దొరుకు కాలంలో ఆయనను వెతకాలి. దుర్దినములు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని ఆయన పొందిన మరణ పునరుద్ధానంలో యందు విశ్వాసం ఉంచితే శిక్ష నుంచి తప్పించబడి రక్షించబడతాం. ఈ రక్షణలో కొనసాగి అంతము వరకు సహిస్తే నిత్యత్వంలో ఆయనతో యుగయుగాలు జీవిస్తాం. పూర్వము దేవుని దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున కొద్దిమంది మాత్రమే ఆయన సమీపించగలిగారు. కానీ ఈ కాలమందు విశ్వసించి దేవుని కృపను పొందుకున్న ప్రతి వారు ఆయనను సమీపించగలరు. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు నివసించగలరు. దేవుణ్ణి ప్రేమతో కూడిన భయంతో సమీపించాలి, కానీ దండనతో కూడిన భయముతో కాదు అని అర్థం చేసుకోవాలి.